రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజునే తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల రీత్యా వైద్య సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖ పంపించారు. ధన్కర్ ఆకస్మిక రాజీనామా వెనుక రాజకీయ కారణాలుండొచ్చన్న ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. వెంకయ్యనాయుడు తర్వాత 2022లో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ధన్కర్ నిజానికి 2027 ఆగస్టు 10 వరకు పదవిలో కొనసాగాల్సి ఉంది. ఆయన పైకి అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేసినట్లు చెబుతున్నప్పటికీ అంతర్గత రాజకీయ కారణాల వల్ల ఆయన తప్పుకొని ఉండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ధన్కర్ రాజీనామా వెనుక రాజకీయ కారణాలున్నాయని ఆరోపించారు జయరాం రమేష్. బీహార్ ఎన్నికల్లో లబ్ది కోసం ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా నియమించాలని బీజేపీ చూస్తుందని విమర్శించారు. అయితే ఇంతవరకు ఏ ఉపరాష్ట్రపతి మధ్యలో ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేయలేదని, ఆరోగ్యం దెబ్బతిన్న సందర్భాల్లో కూడా పదవిలో కొనసాగారని చెబుతున్నారు. రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఉపరాష్ట్రపతి అనారోగ్యానికి గురైతే వైస్ చైర్మన్ బాధ్యతలు నిర్వర్తించిన సందర్భాలున్నాయని, ప్యానెల్ చైర్మన్లు కూడా ఉంటారని, అందువల్ల ధన్కర్ రాజీనామాకు ఇతరత్రా కారణాలు ఉండొచ్చని ఊహాగానాలు వినపడుతున్నాయి. అయితే ఈ ఏడాది మార్చిలో ధన్కర్ గుండె సంబంధ సమస్యతో ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. గత నెల కుమాయు విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవంలో స్పృహ తప్పి పడిపోయారు. నిజానికి సోమవారం రాజ్యసభ సమావేశమైనప్పుడు ధన్కర్ మామూలుగా వ్యవహరించారని, సభను సజావుగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. 5 కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ధన్కర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి ఆపరేషన్ సింధూర్పై చర్చ జరగాలన్న విపక్షాల డిమాండును తోసిపుచ్చారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్లు దొరకడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ధన్కర్ ఆయన అభిశంసనపై రాజ్యసభలో చర్చ నిర్వహించాల్సి ఉంది. ప్రతిపక్షాలు సమర్పించిన తీర్మానం నోటీసుపై రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు తగు చర్యలు తీసుకోమని ఆయన సమాచారం కూడా పంపారు. అంతా సవ్యంగానే జరుగుతున్నట్లు కనిపిస్తున్న సమయంలో ధన్కర్ ఎందుకు రాజీనామా చేశారో రాజకీయ వర్గాలకు అంతుబట్టడం లేదు. కొత్త ఉపరాష్ట్రపతిని 60 రోజుల్లో ఎన్నుకోవాల్సి ఉన్నందువల్ల ప్రభుత్వం త్వరలో అందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభిస్తుంది. సెప్టెంబర్ 19 లోపు కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి వస్తుంది. అంతవరకు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తాత్కాలికంగా చైర్మన్ గా వ్యవహరిస్తారు. ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సంప్రదించి ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈ పదవిలో ఎవరిని నియమించాలన్న విషయంపై మోదీ ఎన్డీఏ నేతలతో కూడా సంప్రదిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఉపరాష్ట్రపతి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.